మార్నింగ్ సార్. టైం ఎంతదయ్యా? గోడకి గడియారం ఉంది, చేతికి వాచ్ ఉంది, ముందు ఫోన్ ఉంది. నన్ను అడుగుతారేం సార్? ఏ రోజైనా టైంకి వచ్చినా ఆయన నాకు అర్థం కాదు. ఎప్పుడు చూసినా 10 నిమిషాలు లేట్గా వస్తాం. అదేం లేదు సార్. ఒక రోజేమో టైర్ పంచర్ అయిందంట, ఇంకో రోజేమో అమ్మ బాక్స్ పెట్టలేదు అంట, ఇంకో రోజేమో కడుపు నొప్పి అంట. ఏందయ్యా రీజన్ సిల్లిగా నాకు అర్థం కాదు. ఇంకో రోజు అయితే పనుడి పిల్లలకి కడుపు వచ్చిందని నువ్వు లేక రావడం ఏందయ్యా? చెప్పు, ఏదో ఫిక్స్ అయితే ఇవాళ కూడా చెప్పు. ట్రాఫిక్ కొంచెం లేట్. కానీ ఒక్కరోజు టైం వస్తాయి. ఏ రోజు సార్? సాలరీ రోజు. ఆ రోజు కూడా రాకపోతే బాగుండదు కదా సార్. నువ్వు ఈ జాబ్ చేసి వేరే చూసుకో. రేపు లేదు సార్, రేపు నుంచి టైంకి వచ్చేస్తా సార్. రేపటి నుంచి టైంకి ఎలా వస్తాయా? చూడట్లేదు మేము రోజు. రేపు నుంచి మీ సిస్టర్ని మీదే కాలేజ్లో దింపేయండి సార్. అంటే ఎస్. దొరకర్రా పోతున్న దొంగడు. వస్తున్నా 5 minutes బస్ స్టాండ్లో ఉన్నా. వెయిట్ చేస్తాను. ఓకేనా? చూడు పిన్నమ్మా వస్తున్నారు ఎవరో తెంగన్నప్పుడు తగ్గాడు. పోవచ్చు వీళ్ళు కూడా చేసుకోడు. పెద్ద మీద దొంగ ఒకటున్నాడు. ఎంత బరువుగా అంత పోవచ్చు. ఇది ఏంటి లేదు, ఓన్లీ కొత్త కార్డులు ఉన్నాయి. ఏం చేసుకుని కార్డులు నేను ఫస్ట్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, చూద్దాం. ఎక్కడంతా దొంగ కోళ్ళు పెట్టి నా కొడుకులు కొట్టున్నాడే. ఒక్కడనే సరైనడే చదువుకున్నాడు. అబ్బాయి ఇక్కడ ఏంటయ్యా? నువ్వు చదువుకున్నావా? ఇవాళ కనపట్లేదా? సరేలే. అవును, నీ కార్డు ఏంటి? దీన్ని డెబిట్ కార్డ్ అంటారు. అంటే అమ్మ లాంటిది. అవునా? అమ్మ. మరి ఈ కార్డు ఏంటి? ఈ క్రెడిట్ కార్డ్ అంటే గర్ల్ ఫ్రెండ్ లాంటిది. అవునా? ప్రతి రూపాయి ఖర్చు పెట్టిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ ఉందా? నన్ను మరి మ్యాటరు అది కూడా నన్ను. మరి ఈ కార్డు ఏంటి? దీన్ని పాన్ కార్డ్ అంటారు. రోయ్ బెల్లం లాంటిది. ప్రతి రూపాయి లెక్క చెప్పాలి, లేకపోతే పెళ్ళైందా అది కూడా నన్ను. అవన్నీ నాకు తెలిసిన డబ్బా బాయ్. మరి నన్ను ఎందుకు అడిగారా? నీకు చదువు వస్తుందా రాదని అడిగాను అయ్యా. చూడ పిన్నమ్మ పైన పైన పాడనంటాడు. ఇతను వస్తున్నాడు మళ్ళీ. ఏంటి ఈ కాడర్లు ఇతనికి అమ్మేస్తే పోతుంది కదా, అమ్మేద్దాం. నా బస్ ఎక్కడ పడిపోయింది అన్న ఈ పోవచ్చు నీదేనా? అదే తమ్ముడు, ఇది నీకు ఎక్కడ దొరికింది? ఏడ పడేసుకుంటూ ఉన్నా, నేనే పెట్టుకున్నా. థ్యాంక్స్ తమ్ముడు, ఉంటా ఇదే. అన్నా నీ కోసం వెతికి పెట్టాను కదా, ఒక 100 ఇవ్వన్నా. ఆ 100 ఉంటే కార్డులు పెట్టుకుని ఎందుకు తిరుగుతాడా? గొప్పడివే. నీకన్నా ముష్టాన్ని నేనేం వెళ్ళను కదరా, నాకన్నా పెద్ద ముష్టాన్ని కట్టినా కదరా. నువ్వు అసలు మనిషి పశు వారా? బుద్ధి జ్ఞానం ఉన్న కర్లా ఏదో నువ్వు చేసిన పని. నిన్ను చంపేస్తాను రా, పొడిచేస్తాను నిన్ను. శాంతి ఏమైంది? ఎవడరా నువ్వు? శాంతి శాంతి నేను అమ్మాయిలా కనిపిస్తాను రా. నువ్వు అమ్మాయి అయితే ఏంటి, అంకుల్ అయితే ఏంటి, ఆంటీ అయితే ఎవరైతే ఏం జరిగింది? నేను మురుగన్ రా. మురుగనా? నువ్వు మురుగన్ అయితే ఏంటి, పాతయ్య అయితే ఎవడైతే ఏంద్రా? బ్యాటరీ అని చెప్పు. అన్నీ అడుగు, నాన్న కొడితే నేను చెప్పలేను. ఏమైందిరా? ఏమేమి చెప్పురా బాబు. నా కొడితే నేను చెప్పలే అంటున్నా అలా. అన్నీ అడుగు, చెప్పురా. చెప్పండి రా బాబు. నేను చెప్తా. చెప్పు. దేంతో చెప్తావు? నోటితో చెప్తా. చెప్పు. అసలు కుక్క బిస్కెట్లు ఉన్నాయా నేను వాడిని అడిగాను. వాడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఏం? ఓ టెన్షన్ పెట్టకరా బాబు, ఏమైందో చెప్పు. పార్సల్ తింటారా ఇక్కడ తింటారా అన్నాడు, అది అడిగాడు. అందులో తప్పేముందిరా భయ్, తింటే తింటాడు, పార్సల్ పెట్టుకోవద్దాడు. అరే అసలు నువ్వు మనిషి పశువు పోరా? కుక్క బిస్కెట్లు మనిషి తింటాడు రా, బుద్ధి జ్ఞానం ఉండకల్లా. ఓకే రైట్. నువ్వు మనుషులు తింటారు అదే ఓకే, నువ్వు ముఖర్జీ కదా. ఓకే రైట్.
నమస్తే బాబు గారు, బాగున్నారా? బాగానే ఉంటావులే, నీదేం పోయింది, నాదే ఇక్కడ వాచిపోతుంది. నువ్వు దరిద్రుడా, నీ తిట్టాలంటే కూడా తిట్లు రావట్లేదురా. దరిద్రుడా సుంటా. నీ కూతురు ఏం చేసిందో తెలుసా? నీకు తెలియదు, నేనే చెప్తా విను. అది నీకు కొంప కొద్దామని ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తాను నేను. అది ఏం చేసిందో తెలుసా? తీరా అక్కడికి పోయాక ఏమండి డ్రెస్కి ఫ్లైట్కి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తుందిరా. ఛీ అమ్మాయి మ్యాచింగ్ కూడా లేదు. నాకు దరిద్రుడాన్ని సుంటా కర్రీ నమ్మకమడా. ఛీ ఎలా రా ఇలా నీతోని ఏకేది? ఛీ అన్నాడు మనిషా మడేరా అన్న, నా కొడుకుని వేసేది. ఏమైందిరా? నీకేమైందిరా? ఏం లేదన్నా, దానికి ఆరోగ్యం బాగాలేదంటే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చాడు, వేసుకోవాలంటున్నా. ఎందుకా? టాబ్లెట్లు కలర్ వేసుకునే డ్రెస్ కలర్ మ్యాచ్ అవ్వలేదంట, వేసుకోలేదంట. ఏందన్నా ఇడు మనిషి ఎలా కన్నావు అసలు? మనిషి కొడకండి అన్నా. నాకు డౌట్ అన్నా. ఏంటది? అసలు మన పిల్లలు ఈడు కూతుర్లేనా? నాకు అదే డౌట్గా ఉందిరా. వీడికి వీళ్ళ కూతుర్లకి మ్యాచింగ్ లేదని ఏదో తేడా కొడుతుంది.